ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటనలో అధికారుల రెస్క్యూ కంటిన్యూ అవుతోంది. సహాయ చర్యలకు ఆటంకాలు కలుగుతున్నా గల్లంతైన వారిని సేఫ్గా తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నారు సిబ్బంది. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రమాద ప్రాంతంలో పెద్ద ఎత్తున బురద, మట్టి పేరుకుపోయింది. 200 మీటర్ల పొడవున శిథిలాలు పేరుకుపోయినట్టు తెలుస్తోంది. మరోవైపు నాన్ స్టాప్ గా ఊటనీరు ఉబికి వస్తోంది. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా, ఫైర్ టీమ్స్ రంగంలోకి దిగాయి. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న 8 మంది కార్మికులు ఎట్లున్నారో ఏమోనని ఆందోళన నెలకొంది. టన్నెల్ పైకప్పు కూలిన ప్రాంతంలో పెద్ద ఎత్తున బురద, రాళ్లు పేరుకుపోవడంతో ఆ చోట సొరంగం మొత్తం పూడుకుపోయింది. దీనికి తోడు నిరంతరాయంగా నీటి ఓట ఉబ్బికి వస్తుందని అంటున్నారు రెస్క్యూ సిబ్బంది. టన్నెల్ ఎంట్రన్స్ నుంచి 14 కిలోమీటర్ పాయింట్ దగ్గర పైకప్పు కూలగా రెస్క్యూ టీం 13.8 కిలోమీటర్ల దూరం వరకే వెళ్లగలుగుతుంది. ప్రమాదం జరిగిన చోట 200 మీటర్ల పొడవున 2 నుంచి 3 మీటర్ల ఎత్తు వరకు శిథిలాలు, బురద పేరుకుపోయింది. మరోవైపు టన్నెల్ లోపల ఆక్సిజన్ పైపు కూడా పగిలిపోయింది. దీంతో సొరంగంలో చిక్కుకున్న కార్మికుల పరిస్థితి ఎట్లుందో ఏమోనని తీవ్ర ఆందోళన నెలకొంది. వాళ్లను కాపాడేందుకు ప్రభుత్వం అన్ని అవకాశాలను పరిశీలిస్తుంది. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి, హైడ్రా టీమ్స్ ను రంగంలోకి దింపింది. టన్నెల్లో ప్రమాదం జరిగిన పాయింట్ దగ్గర 4 దిక్కుల నుంచి నీటి ఊట ఉబికి వస్తూనే ఉంది. దీంతో బురద ఎక్కువగా పేరుకుపోతుంది. గంటకు దాదాపు 10,000 లీటర్ల వరకు నీళ్లు వస్తూ ఉండటం రెస్క్యూ పనులకు అడ్డంకిగా మారింది. దీంతో ఆఫీసర్లు డీవాటరింగ్ పనులు మొదలుపెట్టారు. ప్రమాదం జరిగిన స్పాట్ దగ్గర కటిక చీకటి నెలకొంది. టన్నెల్ మూసుకుపోవడంతో వెంటిలేషన్ కూడా లేదు. దీంతో గల్లంతైన వారికి ఆక్సిజన్ అందడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సొరంగం లోపల పనిచేసే వాళ్లకు ఆక్సిజన్ అందించేందుకు టన్నెల్ పనులు ప్రారంభించిన టైంలోనే పైప్ లైన్ ఏర్పాటు చేశారు. అయితే 2 రోజుల క్రితం జరిగిన ప్రమాద ధాటికి ఆ పైప్ లైన్ పగిలిపోయింది. దీంతో లోపల చిక్కుకున్న కార్మికులకు ఆక్సిజన్ అందడం లేదన్నది అర్థమవుతుంది. సొరంగం లోపల చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకు ఆర్మీ రంగంలోకి దిగింది. సికింద్రాబాద్ డివిజన్ కు చెందిన ఇంజనీర్ టాస్క్ ఫోర్స్ టీం ఆదివారం 2 హెలికాప్టర్ల ఎక్విప్మెంట్ తో నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంటలోని ఘటనా స్థలానికి చేరుకుంది. రెస్క్యూ ఆపరేషన్ లో మొత్తం 300 మంది పాల్గొంటున్నారు. వీరిలో ఆర్మీ నుంచి 35 మంది, ఎన్డీఆర్ఎఫ్ నుంచి 120 మంది, ఎస్డీఆర్ఎఫ్ నుంచి 45 మంది, హైడ్రా నుంచి 24 మంది, సింగరేణి నుంచి 24 మంది, ఫైర్ డిజాస్టర్ టీం నుంచి మరికొంతమంది ఉన్నారు. ఇందులో ఫైర్ డిజాస్టర్ టీం శనివారం అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో లోకోలో టన్నెల్ లోపలికి వెళ్లింది. తిరిగి ఆదివారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో బయటకు వచ్చింది. ఈ టీం లోపల పరిస్థితిని వీడియోలు తీసింది. ఇక ఆదివారం మధ్యాహ్నం 12:30 ప్రాంతంలో ఆర్మీ, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ లోకోలో టన్నెల్ లోపలికి వెళ్లాయి. ఈ టీమ్స్ తో కలిసి మంత్రి జూపల్లి కూడా లోపలికి వెళ్లారు. లోపల కరెంటు లేకపోవడంతో వెంట టార్చ్ లైట్లు, నీరు వస్తే బయటకు రావడానికి టైర్ ట్యూబ్స్, ఆక్సిజన్ సిలిండర్లు, హెల్మెట్లు, తాళ్లు, నిచ్చెనలు, పారలు, వెదురు బొంగలు, తెప్పలు వెంట తీసుకెళ్లారు. దాదాపు 12 కిలోమీటర్ల దూరం వెళ్లగా అక్కడంతా బురద, మట్టి ఉండటంతో ముందుకు వెళ్లలేకపోయారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో 200 మీటర్ల పొడవున 2 నుంచి 3 మీటర్ల ఎత్తు వరకు డెబ్రిస్, బురద పేరుకుపోయింది. మరోవైపు నీటి ఊట ఉబికి వస్తూనే ఉంది. దీంతో లోకోలో 12 కిలోమీటర్ల దూరం వరకు చేరుకున్న రెస్క్యూ టీమ్స్ ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకోలేకపోయాయి. అక్కడ కన్వేయర్ బెల్ట్ ఉండటంతో దాని సాయంతో మరో 1.8 కిలోమీటర్ల వరకు నడుచుకుంటూ వెళ్లగలిగారు. అంటే మొత్తంగా 13.8 కిలోమీటర్ల వరకు వెళ్లారు. అక్కడి నుంచి ముందుకు వెళ్లలేని పరిస్థితి ఉంది. కన్వేయర్ బెల్ట్ పైన డెబ్రిస్ పేరుకుపోయాయి. దీంతో ముందుగా కన్వేయర్ బెల్ట్ పై ఉన్న డెబ్రిస్ ను క్లియర్ చేసేందుకు రెస్క్యూ టీమ్స్ ప్రయత్నం చేస్తున్నాయి. దీన్ని క్లియర్ చేసి స్పాట్ లో పేరుకున్న డెబ్రిస్ ను బయటకు తరలించాలని ప్లాన్ చేస్తున్నాయి. అట్లయితే ముందుకు వెళ్లడానికి, సహాయక చర్యలు ముమ్మరం చేయడానికి అవకాశం ఉంటుందని భావిస్తున్నారు అధికారులు. ఆ తర్వాత వెల్డింగ్లు, ఇతర రిపేర్లు చేసి సీపేజ్ను అరికట్టే ప్రయత్నం చేయవచ్చని ఆలోచన చేస్తున్నాయి. అయితే ఈ పని చేసేందుకు దాదాపు 4 నుంచి 5 రోజుల టైం పట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో మట్టి పెళ్లలు పడుతూనే ఉన్నాయి. దీంతో గల్లంతైన కార్మికుల ఆచూకీ తెలుసుకునేందుకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఎంత లోతు వరకు బురద ఉందనేది వాటర్ స్కానర్ ఎక్విప్మెంట్ తో ఆర్మీ టీం పరిశీలిస్తుంది. ప్రమాదం
ప్రమాదం జరిగినప్పుడు 2 ఇంజనీర్లు, 2 ఆపరేటర్లు, 4 కార్మికులు టన్నెల్ బోర్ డ్రిల్లింగ్ మిషన్ దగ్గర ఉన్నట్టు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. పైకప్పు ఊడిపడి నీళ్లు లోపలికి వస్తూ ఉండటంతో వాళ్ళంతా టీబీఎం మిషన్లో తలదాచుకొని ఉండొచ్చని ఇప్పటివరకు ఆఫీసర్లు అనుకున్నారు. కానీ రెస్క్యూ టీం టన్నెల్ లోపలికి వెళ్లి చూడగా ఆ మిషన్ మొత్తం శిథిలమైపోయింది. ప్రమాద దాటికి 90 మీటర్ల నుంచి 100 మీటర్ల వరకు వెనక్కి వచ్చింది. దీనికి తోడు లోపల చిక్కుకున్న కార్మికుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ రావట్లేదు. శనివారం అర్ధరాత్రి 2 గంటలకు టన్నెల్ లోపలికి వెళ్లిన ఫైర్ డిజాస్టర్ టీం ప్రమాదం జరిగిన ప్రాంతానికి కొద్ది దూరంలో ఆగిపోయింది. అక్కడి నుంచి కార్మికులను పేర్లు పెట్టి గట్టిగా పిలిచింది. కానీ లోపల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో కార్మికులందరూ శిథిలాల కింద చిక్కుకొని ఉంటారని ఆందోళన వ్యక్తమవుతుంది.